ఈ సోదరులారా, ఇది నా దేవుని వాక్యం కొరకై చదువుబడిన వాక్య భాగాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనము ఆలకించవలసిన వారిగా ఉన్నాం. లోతు జీవితాన్ని వరుస క్రమంలో అనగా అతని జీవితంలో జరిగిన సంఘటనలు మన జ్ఞాపకం చేసుకుంటూ అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, ప్రభువుకు ఇష్టలుగా మన బ్రతకడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. ఈ దినాన చదవబడిన వాక్య భాగంలో సొదొమను గురించిన మొర్ర, సొదొమ నిమిత్తమై దేవుడు తీసుకున్న తీర్మానం అనే సంగతిని మనము చూడబోతున్నాం. సొదొమ అనే పేరు బైబిల్ గ్రంథంలో కనబడడానికి, సొదొమను గురించిన సంగతులు లేఖనాల్లో అక్కడక్కడ ప్రస్తావించబడడానికి కారణం ఆ సొదొమ వారి స్థితిని గురించిన సంగతులు మనకు రాయబడ్డానికి అసలైన కారణం ఆ సొదొమలో నివసించిన లోతు కుటుంబం. లోతు కుటుంబం సొదొమకు ఏ రీతిగా ప్రయాణమై వెళ్ళారో, అక్కడ వారు స్థిర నివాసాన్ని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నారో అన్న సంగతులు గతములో మనం వినగలిగాం. ఈ దినం మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో దేవుడు సొదొమ పట్టణానికి తానే స్వయంగా వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ఇరువురు కలిసి సొదొమ పట్టణములో ప్రవేశించారు. 18వ అధ్యాయం ఆదికాండంలో ముగ్గురు మనుషులుగా కనబడుతున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 19వ అధ్యాయం వచ్చేసరికి ఇద్దరుగానే కనబడుతున్నారు. అక్కడ తండ్రి అయిన దేవుడు లేడు, కుమారుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనము గమనించగలం. ఎందుకంటే పోయిన వారం కూడా ఈ సంగతిని మీరు ఆలోచన చేయండి అన్నాను. వీళ్ళు ఎంతమంది ఈ సంగతిని గురించి ఆలోచించారు నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన సంగతులు మనం గమనించాలి. యెహోవా దేవుడు అబ్రహాము దగ్గర నిలిచిపోయాడు. అబ్రహాముతో యెహోవా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారుగా మనము చూడగలం. అక్కడ ఉంచండి, లాస్ట్లో ఉంచండి, వెనక పెట్టండి. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వాడుగా మనం గమనించగలం. ఇప్పుడు యెహోవా దేవుడు 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము, 18వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును అని తాను ఆలోచన చేస్తున్నట్లుగా మనము చూడగలం. ఆ తర్వాత 20వ వచనం నుండి మనం గమనిస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. మనుషులు వెళ్ళారు సొదొమ వైపు. ఆ మనుషులే 19వ అధ్యాయంలో మనకు కనబడతారు, ఇద్దరు దేవదూతలుగా. అక్కడ యెహోవా దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. అప్పుడు దేవునికి అబ్రహాము సమీపించి సొదొమ గురించిన మొర్రను అబ్రహాము మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. సొదొమలో నీతిమంతులు ఉంటే వారిని కూడా నశింపచేస్తావా అనేది అబ్రహాము యొక్క ప్రశ్న. దేవుడు సొదొమను నశింపచేయడానికి తాను పూనుకున్నాడు. వారిని ఎందుకు నశింపజేయాలని తాను పూనుకున్నాడంటే, వారి దుర్మార్గమైన కార్యములను బట్టి. దేవుడు మనుషులను శిక్షిస్తాడా? దేవుడు మనుషులను శిక్షకు గురి చేస్తాడా అంటే, ఆయన తప్పక శిక్షకు గురి చేస్తాడు. మానవులను శిక్షకు గురి చేయడానికి మానవుల అపరాధమే కారణం. అపరాధము లేకుండా, పాపము లేకుండా ఏ మనిషి కూడా శిక్షించబడడు. అందుకోసం మరణ శాసనం అనేది ఏదైనా తోటలో రాయబడింది. ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడుతూ, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. శిక్ష ప్రారంభం అనేది అక్కడ మనం చూస్తాం. అక్కడ మరణ శాసనాన్ని
దేవుడు రాశాడు. ఉదయకాల సమయంలో కూడా ఆరాధనలో సహోదరులు రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకు చూయించిన మాట, జ్ఞాపకం చేసిన మాట కూడా దానికి సంబంధించింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మరణ శాసనము రాసిన వారు మరణిస్తే తప్ప ఆ శాసనం ఎత్తివేయబడ్డానికి వీలు లేదు అన్న సంగతి మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో వచన భాగాన్ని ఈ రీతిగా మనం చదువుకోవచ్చు. ఒకసారి ఆ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరణ శాసనం రాసిన వాడు మరణాన్ని పొందితేనే గాని ఆ మరణ శాసనం ఎత్తివేయడానికి, మరణము లేకుండా చేయడానికి ఇక అనుమతి ఉండదు అన్న సంగతి మనం చూడగలం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. కాబట్టి మరణ శాసనం రాసిన వాడు దేవుడే. కాబట్టి దేవుడే మానవుడిగా దిగివచ్చి ఆ శాసనమును తాను నెరవేర్చి ఆ మరణ శాసనం, ఆ శిక్షా విధి ఉండకుండా తాను ఎత్తివేసిన వాడుగా మనం గమనిస్తాం. ఇప్పుడు మానవులను శిక్షించటానికి దేవుడు సంకల్పించిన వాడుగా ఉన్నాడు. నినివే, సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు శిక్షించబడ్డానికి దేవుడు ఎందుకు తీర్మానం చేసుకున్నాడంటే వారు చేసిన దోషం, వారి దోషం మహాపాపముగా కనబడుతుంది. వారు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. దుర్మార్గులో ఉన్న ప్రజలు తప్పకుండా శిక్షించబడాలి. అందుకోసం దేవుడు దిగి వచ్చిన వాడుగా మనం చూస్తాం. దేవుడు, మన దేవుడు తానున్న స్థలములో ఎప్పుడూ స్థిర నివాసాన్ని ఉంచుకునేవాడు కాదు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు అని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన మొరను ఆలకించే దేవుడు. పరిస్థితులు బాగులేని సందర్భాల్లో మొరపెట్టినప్పుడు ఆయన మొరను ఆలకించి ఖాయము చేయడానికి తానే దిగి వస్తాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే దేవుడు తానే కార్యము చేయడానికి పూనుకుంటాడు. ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు చూడండి. మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, ఎన్ని శోధనల గుండా వెళుతున్నా మన దేవుడు మనకు అభయముగా ఉన్నాడు. దేవా అని మనం మొరపెడితే ఆయన మన మొరను ఆలకించేవాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవియొగ్గే దేవుడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు సొదొమను గురించిన మొర్ర దేవునికి వినబడింది. ఆ తదుపరి చరిత్రలో మనం గమనిస్తాం. తన ప్రజలు ఇశ్రాయేలైన వారు ఐగుప్తు చెరలో వారు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు కదండి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి స్వరాన్ని, వారి మొరను విని తాను దిగి వచ్చి మోషేను వారికి నాయకుడిగా పంపించినట్టుగా మనం చూస్తాం. అదే ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నారు మరలా 70 సంవత్సరాలు. అప్పుడు కూడా ఆ చివరి సంవత్సరాల్లో దేవుని భక్తులు దేవునికి మొరపెట్టారు. దేవా, విడుదల సమీపించింది, మమ్మల్ని విడుదల చేయవా అని మొరపెట్టినప్పుడు అదే దేవుడు మరలా వారి విషయంలో కార్యము జరిగించిన వాడిగా మనం గమనిస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మనల్ని ఆదుకునేవాడు, కరుణా హస్తాన్ని అందించేవాడు, కరుణగల దేవుడు మన దేవుడు. మన మనుషుల మీద ఆధారపడితే సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. కానీ మన దేవుని మీద ఆధారపడితే ఆ సమస్య నుండి సంపూర్ణమైన జవాబును అనుగ్రహించి మనకు నెమ్మది అనుగ్రహించేవాడు మన దేవుడు. ఆ దేవుని బట్టి మనము ఆయన్ను ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. ఆయనకు సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆ దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. మన బాధను చూచే దేవుడుగా, మన మొరను వినే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథంలో మనం చదువుకున్నాం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందును. నేను ఈ భాగంలో దేవుడు మొరను ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొరపెట్టిన వారు ఎవరు కదండి? ఎవరు మొరపెట్టారు సొదొమ గొమొర్రా గురించి? సొదొమ గొమొర్రా ఉన్న ప్రజలు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. వారి పాపము బహు భారమైన పాపం. సొదొమలో ఏ మనుషుడు కూడా దేవునికి సంబంధించిన వాడుగా లేడు. దేవుని భయముతో ఉన్నవారు ఎవరు లేరు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా దైవ భయము లేని వారుగా ఉన్నారు.
అలాంటి ప్రజల స్థితిని గురించి ఎవరు మొరపెట్టారంటే మనకు రాయబడింది పేతురు పత్రికలో. ఎందరో సహోదరుడు చదివి వినిపించాడు కదండి. పేతురు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయం 6 నుండి 10 వరకు మనం చదివితే అక్కడ నీతిమంతుడైన లోతు మనకు కనబడుతూ ఉన్నాడు. నీతిమంతుడైన లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమలో ఉన్నాడు. సొదొమలో ఉన్న లోతు ఆ సొదొమ పరిస్థితిని తన కళ్ళారా చూస్తూ, తన చెవులారా వింటూ ఆ సంగతిని దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. దేవా, ఈ ప్రజలు చాలా ఘోరంగా ఉన్నారు, ఈ ప్రజలు చాలా దుర్మార్గంగా ఉన్నారు, వారిని చూస్తూ ఉంటే నేను ఎంతో బాధకులనవుతున్నాను, నా మనస్సు అనుదినము నొచ్చుకుంటూ ఉంది. దేవా, నా మొరను ఆలకించు, ఈ సొదొమ గొమొర్రాల విషయంలో ఏదో ఒక కార్యాన్ని జరిగించాలి అని దేవునికి మొరపెట్టాడు లోతండి. లోతు మొరను దేవుడు విన్నాడు. నీతిమంతుని మొరను ఆయన వినే దేవుడండి. ఆయన మొరపెట్టగా ఆయన సంపూర్ణంగా విని జవాబు అనుగ్రహించేవాడు. లోతు ప్రార్థనను దేవుడు విన్నాడు. లోతు మొరను దేవుడు విన్నాడు. తాను స్వయంగా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ గొమొర్రా సొదొమ పట్టణాల్లో తాను ప్రవేశించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోతు సొదొమ పట్టణములో నివసిస్తూ ఏమైనా నెమ్మది కలిగిన వాడుగా ఉన్నాడా? ఏ మాత్రం నెమ్మది లేదండి. పేతురు పత్రికలో రాయబడిన 2 పదాలు మనం గమనించాలి. అతడు బాధపడుతూ ఉన్నాడు. రెండవదిగా అతడు మనస్సును నొప్పించుకొనుచు ఉన్నాడు. ఇక్కడ ఈ సంగతిని గురించి మనం కొంత ఆలోచన చేయాలి. నీతిమంతుడైన లోతు ఆ ప్రదేశములో తాను ఉంటూ తాను బాధను అనుభవిస్తున్న వాడుగా ఉన్నాడు. రెండవదిగా అతడు మనసు నొప్పించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లోతు ఆ సొదొమ నుండి బయటికి రావడానికి అవకాశం లేదా కదండి? మనసును నొప్పించుకుంటూ అక్కడే ఉన్నాడు కానీ ప్రశాంతంగా జీవించటానికి బయటకు వచ్చినవాడు కాదు. నీతిమంతుడుగానే ఉన్నాడు. లోతు ఏమాత్రం పాపం చేసిన వాడు కాదు, వారి దుర్మార్గ క్రియల్లో పాలు పొందిన వాడు కాదు. కానీ అక్కడే తానున్నాడు. దేన్ని వదిలిపెట్టి వచ్చాడు? అబ్రహామును వదిలిపెట్టి వచ్చాడు. దేవుని వాగ్దానాలు పొందిన అబ్రహామును వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఒక్కడే అక్కడ నిలిచిపోయాడు నీతిమంతుడిగా. అవకాశాలు చాలాసార్లు వచ్చాయి సొదొమను వదిలిపెట్టడానికి, కానీ లోతు సొదొమను వదిలిపెట్టినవాడు కాదు. అక్కడే తాను కూరుకుపోయాడు. లోతు అక్కడ కూరుకుపోవడానికి కారణం ఏంటంటే, గత వారం మనం చూసాం, అక్కడున్న సుఖం, అక్కడున్న ఆహార సమృద్ధి లోతు బయటకు రాకుండా అక్కడే నిలిచి ఉన్నట్టుగా చేసింది. ఇప్పుడు తన మనసును నొప్పించుకుంటున్నాడు కానీ బయటికి వచ్చినవాడు కాదు. సమస్య నుండి బయటికి వచ్చి నెమ్మదిగా జీవించిన వాడు కాదు. మనసును నొప్పించుకుంటూ అక్కడే ఉన్నాడు, అదే స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి బయటికి వచ్చినవాడు కాదు. ఒక్కసారి లోతు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు గలాటపడింది. అప్పుడు అబ్రహాము లోతును పిలిపించి, లోతు, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కొట్లాట ఏర్పడిందయ్యా, కాబట్టి మనము కలిసి ఉండలేము, దయచేసి నీవు ఒక స్థలాన్ని నువ్వు ఎన్నుకో, అక్కడ నువ్వు వెళ్ళిపోతే మనము నెమ్మదిగా ఉండొచ్చేమో అని అబ్రహాము లోతుతో అన్నాడు. ఇప్పుడు లోతు వెనువెంటనే అనాల్సిన మాట ఏంటంటే, అన్ని ఏండ్లు అబ్రహాముతో నడిచినవాడు, అబ్రహాము ద్వారానే పోషించబడినవాడు, అబ్రహాము దగ్గర ఉన్నప్పుడే తన పశువు సంపద కూడా ఆశీర్వదించబడింది. ఆశీర్వాదానికి కారుకుడైన, వాగ్దానానికి కారుకుడైన అబ్రహామును విడిచిపెట్టడానికి లోతు వెంటనే ఒప్పుకున్నాడు. మీరు గమనించాలన్నమాట. ఆ సంగతులు మనము ముందు అధ్యాయంలో ఒకసారి మనం చూడండి. ఆదికాండ గ్రంథంలో ముందు అధ్యాయంలో మనం గమనిస్తాం. 13వ అధ్యాయం
8వ కాబట్టి అబ్రాము 13:8 కాబట్టి అబ్రాము మన బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురు నీ పశువుల కాపురు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళనులా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళనులా నేను ఎడమ తట్టుకు వెళ్ళదని లోతుతో చెప్పగా లోతు కన్నులెత్తి కదండి, లోతు కన్నులెత్తి సమస్య ఉత్పన్నమైంది. ఎవరి ద్వారా? పశువుల కాపరుల ద్వారా సమస్య ఉత్పన్నమైంది. ఉత్పన్నమైన సమస్యను బట్టి అబ్రహాం మాట్లాడుతున్నాడు, మన ఇద్దరి మధ్య కలహం ఉండకూడదు, మనం సమాధానంగా ఉండాలి. కాబట్టి నువ్వు వేరే ప్రదేశాన్ని చూసుకొని అక్కడ వెళితే మంచిది అన్నప్పుడు లోతు వెంటనే దానికి లోబడిన వాడుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చాలాసార్లు మనకు అనిపిస్తుంది లోతు ఎంత విధేయుడు, అబ్రాహాము మాట ఎంత బాగా విన్నాడు, అబ్రాహాము దూరంగా వెళ్ళడానికి తాను ఎంత బాగా లోబడ్డాడు అని మనకు అనిపించవచ్చేమో. కానీ అక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే అబ్రాహాముతో కలిసి ఉండడానికి లోతు కూడా ఇష్టం లేదు. అబ్రాహాముతో కలిసి ఉండడానికి లోతు కూడా ఇష్టం లేదు. మీరు గమనించండి, అంతకంటే ముందుగా లోతు ప్రస్తావన ప్రారంభంలో కనబడుతుంది, ఆ తర్వాత ఎక్కడ కూడా కనబడదు లేఖనాల్లో. మరోసారి మాట చెప్తున్నాను, అబ్రహాము ఊరు నుండి దేవుని పిలుపుకు లోబడి బయలుదేరిన సందర్భంలో అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళెను అని అక్కడ మనం చూస్తాం. కానీ సమస్య ఇక్కడ ఉత్పన్నమైన తర్వాత మరల లోతు మాట కనబడుతుంది. ఈ మధ్య కాలంలో లోతు కనబడడు. అతడు అబ్రహాముతోనే కలిసి ఉన్నాడు, కానీ అతని ప్రస్తావన అతని ప్రవర్తన మనకు గ్రంథంలో రాయబడలా. అతడు చాలా నిశ్శబ్దంగా ఉన్నట్టుగా మనం చూస్తాం, చాలా నెమ్మదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ దినాల్లో ఆ పదాన్ని మనం ఈ రీతిగా అనవచ్చు, మూసగా ఉన్నట్టుగా. ఏమాత్రం ఉలుకు పలుకు లేదు. ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అబ్రహాం, దేశంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కరువు ఎదుర్కొన్నాడు, రకరకాల సమస్యలు గుండా అబ్రహాం ప్రయాణం చేస్తున్న సమయాల్లో లోతు మౌనంగా ఉన్నట్టు కనబడతాడు. ఎప్పుడైతే సమస్య ఉత్పన్నమైందో అప్పుడు వెంటనే వెళ్ళిపోవడానికి తాను ఇష్టపడుతున్నాడు. అంటే ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఉన్నట్టు? కలిసి ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడెప్పుడు పోవాలనా అన్నట్టుగా. కొంతమంది ఏదైనా సంగతి చెప్తున్నప్పుడు మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే సర్లే అంటుంటారు. వాళ్ళ మాట ఇట్లాంటిదంటే ఎట్లాంటిది నమ్మనీకి వీలవుతుందా? ఉండదు. ఇప్పుడు లోతు కూడా వెంటనే అబ్రహాము చెప్పిన వెంటనే దూరం కావడానికి తను ఇష్టపడలో, అబ్రహామా నీతో ఇన్నేళ్ళు నేను కలిసి ఉన్నాను, సమస్య ఎక్కడొచ్చింది? పశువుల కాపర్లకు కదా, నేను సర్ది చెప్పుకుంటాను నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు సర్ది చెప్పుకో. ఇంతవరకు నీతో కలిసి ఉన్న నేను ఈ సమస్యను బట్టి పక్కకు పోవడానికి నాకు ఇష్టం లేదయ్యా అని అబ్రహాముతో బ్రతిమాడవలసిన లోతు అబ్రహాము విడిచి వెళ్ళడానికి తాను ఇష్టపడ్డాడు. మరొక మాట ఇక్కడ మనం గమనించాలి. సొదొమకు దగ్గరగా గుడారం వేసుకున్న లోతు ఆ తర్వాత అధ్యాయం మనం గమనిస్తాం, సొదొమలో తాను ఇంట్లో ఉన్నాడు, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం మనం గమనించే మాట 18వ అధ్యాయంలో ఆ దేవదూతలు సొదొమ పట్టణానికి వచ్చినప్పుడు లోతు ఎక్కడున్నాడండి? గవిని యొద్ద ఉన్నాడు. పోయిన వారంలో ఒక కోణములో మనం ఆలోచన చేశాం, ఎందుకు లోతు ఊరి బయట ఉన్నాడు, ఇంటి బయట ఉన్నాడు అంటే ఇంట్లో పరిస్థితిని బట్టి అని మనం ఆలోచన చేశాం. దాన్ని బట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుండును. ఆమె ఎలాంటి స్త్రీ? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నది ఆమె నీతిమంతురాలు కదండి, ఆమె యోగ్యమైన స్త్రీ, ఆమె గుణవతైన భార్య. కాబట్టి ఆమె భర్త పెద్దలతో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు లోతు కూడా గవిని దగ్గర కూర్చున్నాడు. ఇతరు కూడా ఎవరితో కూర్చున్నట్టు? పెద్దలతోనే కూర్చున్నట్టే. అక్కడ గవిని దగ్గర పెద్దలే ఉంటారు. అంటే ఇప్పుడు లోతు అబ్రహాము దగ్గర ఉన్నంత కాలంలో లోతుకు గుర్తింపు లేదు. గమనించాలి మీరు. అబ్రహాము దగ్గర ఉన్నంత కాలంలో లోతు అబ్రహాముతో కలిసి ఏదో ఒక పని చేయడానికి, లేకపోతే విశ్వాస యాత్రలో అబ్రహాముకు తోడుగా ఉండి అతని శోధన కాలంలో, ఇబ్బంది కాలంలో అబ్రహామును బలపరిచిన వాడు కాదు. మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు గవిని దగ్గర కూర్చోవడానికి అలవాటు పడ్డాడు.
మీరు గమనించాలి, కొంత లోతుగా ఆలోచన చేస్తే ఈ సంగతులని మనకు అర్థమవుతాయి. లోతు జీవితం చాలా లోతండి. లోతు అనే పేరు చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ లోతు జీవితాన్ని ఆలోచన చేస్తే అతని జీవితం చాలా లోతుగా కనబడుతుంది. ఇంత లోతైన వాడు అబ్రహాముతో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నవాడు కాదు, అవసరం ఉన్నప్పుడు మాట సహాయం చేసిన వాడు కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదండి, అక్కడ గవిన దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు బయటికి రాకపోవడానికి, సొదొమను విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే లోతుకు గవిన దగ్గర స్థానం ఉంది. ఒక భక్తుడు అన్నాడు, లోతు అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు విధేయుడుగానే కనబడుతున్నాడు, కానీ తనకు మనసులో ఉన్న కోరిక ఏంటంటే నాకు కూడా పెత్తనం కావాలి, నేను కూడా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, నేను ప్రజల్లో పేరు సంపాదించుకోవాలి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, సొదొమ గొమొర్రా ఏ రీతిగా ఉన్నా నేను గవిని దగ్గర కూర్చుంటే చాలనుకున్నాడేమో అన్నాడు. నిజమే, అట్లే అనిపిస్తుంది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడైతే మన మనస్సు నెమ్మది లేకుండా ఉందో, ఎక్కడైతే దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దేవుని వాక్య విరోధమైన ఆలోచనలు ఉన్నాయో, ఆ స్థలాన్ని విడిచి మనం రావాలి. కానీ అదే స్థలంలో కూర్చొని మనము కాలాన్ని వెళ్ళబుచ్చేవారుగా ఉండకూడదండి. ఒక స్థలం దేవుని వాక్యానికి విరోధంగా ఉంది అంటే, ఒక పరిస్థితి దేవుని వాక్య క్రమం ప్రకారము లేదు అని తెలిసిన తర్వాత అదే స్థలములో, అదే పరిస్థితిలో, అదే ఆలోచనలో ఉండటం అనేది దేవుని పిల్లల లక్షణం కానే కాదు. దాన్ని విడిచి రావాలి. ఒకానొక సందర్భంలో లోతు సొదొమలో ఉన్నప్పుడే ఆ దేశపు రాజు యొక్క ఆస్తి సంపద, ఆయన స్త్రీలు అందరూ శత్రువుల చేత చెరపట్టుకొని పోబడ్డారు. అప్పుడు లోతు కూడా వెళ్ళాడు, లోతును కూడా చెరపట్టుకొని పోయారు. చూస్తారా వచనాన్ని? మన ముందు గ్రంథంలో మనం గమనిస్తే 14వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తాం. 14వ అధ్యాయం 12వ వచనం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇప్పుడు సొదొమలో ఉన్న లోతు ఆస్తి పట్టుకొని పోయారు, లోతును పట్టుకొని పోయారు, స్త్రీలను పట్టుకొని పోయారు. వీరు చెరలో ఉన్నారు. ఆ సమయంలో అబ్రహాముకు సమాచారం వచ్చింది. ఏం రాయబడింది? నీ సహోదరుడు, అక్కడ నీ సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురమున్నాడు, అతన్ని చెరపట్టుకొని పోయారు అని అబ్రహాముకు సమాచారం వచ్చినప్పుడు అబ్రహాం వెంటనే బయలుదేరి వెళ్ళారు. 318 మందిని తీసుకొని వెళ్ళాడు. ఎవరిని విడిపించడానికి? ఎవరిని బట్టి వెళ్ళాడు? సొదొమ పట్టణాన్ని విడిపించడానికా? కదండి. సొదొమతో అబ్రహాముకి సంబంధం ఏం లేదు, కానీ అక్కడ లోతు చెరపట్టబడ్డాడన్న వార్త విన్న వెంటనే అబ్రహాము ఊరికి ఉండలేక పోయాడు. సాగినోడండి. ఇబ్బందులో కూడా నెమ్మదిగా ఉండడానికి, లోతును నెమ్మదిగా ఉంచడానికి, సౌఖ్యంగా ఉంచడానికి ప్రయాసపడినవాడు, లోతును వెంట పెట్టుకొని అనేక సంవత్సరాలు తిరిగినవాడు అబ్రహాం. లోతు ఇబ్బందిలో ఉన్నాడంటే లోతును ఆదుకునే విషయంలో తాను వెనకంజ వేసిన వాడు కాదు. తిరిగి తీసుకొని వచ్చాడు, సొదొమను వదిలిపెట్టాడు. ఇప్పుడు అదే లోతు కుటుంబం ఏమనాలి? అబ్రహమా, మేము పొరపాటున ఇక్కడికి వచ్చాం, మా ఆస్తంతా కొల్లపెట్టబడింది, చెరకు వెళ్ళిపోయాం, ఇప్పుడు నీవు దయచేత మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఇక్కడ ఉన్నామయ్యా, మేము ఇక్కడ ఉన్నాం, నీతో పాటు వస్తాం అనాల్సింది లోతు. ఈ సొదొమ మాకు నెమ్మది కలిగించట్లా, ప్రతిరోజు నేను మనసు నొప్పించుకుంటున్నాను అబ్రహాం. చూడ్డానికి ఏమో బాగున్నాను, కానీ ప్రతిరోజు నాకు బాధ కలుగుతూనే ఉంది. ఇక ప్రదేశం నుండి నేను బయటకు వస్తాను, నీతో పాటు వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అనవలసిన లోతు ఆస్తంతా చేతికొచ్చిన తర్వాత మరలా సొదొమలోనే ఉన్నాడు. ఈ మాటలు చదువుతుండగా నాకు అర్థమైన ఒక సంగతి ఏంటంటే, యుద్ధం ముగిసిన తర్వాత మరలా లోతు సొదొమకు వచ్చిన తర్వాతనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నాడు, కుమార్తెలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నాడు. ఆ తర్వాతనే పరిస్థితులు బాగలేవని తెలిసి కూడా
పెళ్లి సంబంధాల విషయంలో ఏమాత్రం వ్యతిరేకించకుండా రాజీ పన్నవాడు. నేటి దినాల్లో కూడా చాలా మంది ఈ విషయానికి వచ్చేసరికి రాజీ పడతా ఉంటారు. ఏమవుతుందిలే అని. అవిశ్వాస అయితే ఏమవుతుంది, లోకస్తుడైతే ఏమవుతుంది అని రాజీ పడడం ద్వారా ఏమైపోతుందండి, ఇంకా ఇబ్బందుల పరిస్థితులు ఎదురవుతాయి. లోతు సొదొమను విడిచిపెట్టి రావాలి, కానీ రాకుండా అక్కడే ఆగిపోయాడు. ఈ సందర్భంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు కనబడతాయి. 3 ఉపమానాలు. ఆ 3 ఉపమానాల వివరణ ఈ రీతిగా మనం ఆలోచన చేయవచ్చు. ఏంటంటే, మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె కదండి, తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానము పోగొట్టుకొనబడిన నాణ్యం. మూడవదిగా తప్పిపోయిన కుమారుడు. ఆ చివరి వారు వింటున్నారా? చివరి కూర్చున్న వాళ్ళు సెల్లు చూసుకుంటున్నారా? వినండి, జాగ్రత్త వినాలి, తలెత్తుకొని ఉండాలి. ఓకే, జాగ్రత్త వినాలి. ఇది మనం చదవలసిన వచనాలు కాదు, మనకందరే బాగా పరిచయమైనవే. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఎన్ని గొర్రెలు తప్పిపోయాయండి? 1 గొర్రెనే. కానీ దేవుని స్తుతించవలసిన మాట ఏంటంటే, 1 గొర్రె తప్పిపోయిందంటే గొర్రెలు ఏం చేస్తాయి? మిగతావి కూడా తప్పిపోవాలి. కానీ మిగతా గొర్రెలన్నీ అక్కడే ఉన్నాయి, 1 గొర్రె మాత్రం తప్పిపోయింది. ఈ తప్పిపోయిన గొర్రె అది నడవలేని గొర్రె. మీరు గమనించాలి. కాపరి దాన్ని వెతుకులాడి నడిపించుకుంటా తీసుకురాలా, భుజాన ఎత్తుకండి. దాని అర్థం ఏంటి? అది నడవలేని గొర్రె. ఆత్మీయ స్థితి సరిగా లేదు, వాక్యం సరిగా తెలియదు, కాబట్టి తప్పిపోయింది. మందలో నుంచి పక్కకు పోయింది. వాక్యం ఎరగదు కాబట్టి కాపరే వెళ్ళాడు, ఆ తప్పిపోయిన గొర్రెను తీసుకొని వచ్చాడు భుజం మీద వేసుకొని కదండి. అది నడవడానికి రాదు, అది గొర్రె ముందు అది నడవడానికి రాదు. కాబట్టి నడవడానికి రాని గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి బాధ్యత ఏంటి? వెళ్ళి వెతుకులాడి తీసుకురావాలి. నడవడానికి వచ్చు, ఆత్మీయ స్థితి బాగుంది, వాక్యం బాగా తెలుసు, తప్పిపోతే ఏం చేయాలి? కాపరి వెళ్ళాలా? వెతుకులాడాలా? కదండి. చాలాసార్లు కొన్ని విషయాల్లో మనము తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు చిన్న కుమారుడు దగ్గరికి వద్దాం. ఏ చిన్న కుమారుడు? తప్పిపోయిన కుమారుడు, ప్రాడుగల్ సన్. చిన్న కుమారుడు దగ్గరికి వస్తే వాడు కూడా ఏమైపోయాడు? వాడు తప్పిపోయాడు. ఎవరో తరిమివేయాలా, ఎవరో ఇంట్లో నుంచి పొమ్మని చెప్పాలా. ఎందుకు తప్పిపోయాడంటే, ఎందుకు ఇంట్లో నుంచి పోయాడంటే, ఒక సంగతి మీరు గమనించారా? ఆస్తంతా సమకూర్చుకున్న తర్వాత అబుద్ధి పుట్టింది. మీరు గమనించాలి. ఆస్తంతా సమకూర్చబడిన తర్వాత దుర్బుద్ధి పుట్టింది. వాక్యమంతా బాగా ఎరిగిన తర్వాత ఆత్మీయుడు అనుకున్నప్పుడే బుద్ధి మారుతుంది. చాలామంది విశ్వాసుల బుద్ధులు అట్లా ఉంటాయి. వాక్యం బాగా తెలుసులే, ఆత్మీయుళ్ళే అనుకున్నప్పుడే ఒక్క బుద్ధి వచ్చేసి ఉంటుంది, తప్పుడు ఆలోచన వచ్చేస్తుంటుంది. ఇంట్లో ఎందుకు ఉండాలి, నేను కూడా పక్క సంసారం పెడతా అనుకుంటాడు. అంతే, నేను కూడా వ్యాపారం చేస్తాను, మా తండ్రి వ్యాపారం చేస్తానని బతకాల్సింది, నాకు కూడా చేత అవుతుంది వ్యాపారం చేయడానికి అనే ఆలోచన వానికి ఎప్పుడు వచ్చిందంటే, ఆస్తి సమకూర్చుకున్నప్పుడు. నాణ్యం ఉంది, అవి ఆ నాణ్యములు ఆ స్త్రీకి చెందినవి. 10 నాణాలు. ఒకటి ఆమెనే పోగొట్టుకున్నది. ఆమె తన స్వయాన పోగొట్టుకున్నది. తన చేతుల నుంచి జారిపోయిందో, దాపెడితే ఎక్కడన్నా ఎగిరిపడిందో, ఏ విధంగా పోయిందో మనకు రాయలేదు. కానీ నాణ్యము పోగొట్టుకుని పోతే ఆమె ఏం చేసిందండి? నంబర్ 1, దీపం వెలిగించింది. మీరు గమనించాలా వచ్చిన భాగాలు. దీపం వెలిగించింది, చీపురు చేత పట్టుకున్నది, ఇల్లంతా ఊడిసింది. దొరికిందా? దొరకలేదా? ఒకవేళ చీపురి చేత పట్టుకొని ఇల్లంతా ఊరిస్తే దొరికేదా? ఒట్టి దీపం పెట్టి ఇల్లంతా ఎతుకులాడింటే దొరికేదా? 2 జరగాలి. ఒకటి దీపం వెలిగించబడాలి, రెండవదిగా చీపురు చేత పొరక చేత ఇల్లంతా శుభ్రం చేయబడాలి.
ఎందుకు శుభ్రం చేసింది ఆమె? ఇంట్లో చెత్తా చెదారం ఉంది కాబట్టి కనపడలేదు. ఎప్పుడైతే చెత్తా చెదారం పోయిందో అప్పుడు నాణం కనపడింది. దేవుడు మనకిచ్చిన వరం, దేవుడు మనకిచ్చిన యోగ్యత, దేవుడు మనకిచ్చిన స్థితి, దేవుడు మనకిచ్చిన భాగ్యం చాలాసార్లు ఉపయోగించకుండా అది కనబడకుండా చేస్తూ ఉంటాం. దేన్ని బట్టి? చెత్తను బట్టి. చెత్త పేరుకొని పోయి ఉంటుంది. ఆ రాజకీయం, ఈ రాజకీయం, ఆ లోక సంగతులు, ఈ లోక సంగతులు, ఆ మాట, ఈ మాట, ఆ సంగతి, ఈ సంగతి, ఆ సమస్య, ఈ సమస్య అంత మీదేసుకొని దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన ఆ శక్తి, దేవుడిచ్చిన యోగ్యత, దేవుడిచ్చిన బాధ్యత అది మర్చిపోయి పోగొట్టుకున్న స్థితిలో ఉంటే ఎవరు దొరికించుకోవాలి? పోగొట్టుకున్న వాడే తిప్పలు పడాలి. అరే, నాకున్న నాణ్యం పోగొట్టుకొని పోబడిందే అని దీపం వెలిగించుకోవాలి. తానే ఎవరో వచ్చి వెలిగించరు. పోగొట్టుకున్నది నీవే, అర్హత పోగొట్టుకున్నది నీవే, భాగ్యాన్ని పోగొట్టుకున్నది నీవే, యోగ్యత పోగొట్టుకున్నది నీవే. కాబట్టి వెలిగించుకోవాలి. వాక్యాన్ని వెలిగించి చూస్తే అది పాదములకు దీపం, త్రోవకు వెలుగు. ఆ వెలుగు ఎప్పుడైతే వెలుగుతుందో లోపాలన్నీ సరిచేయబడతాయి, అంతా ఊడ్చబడుతుంది. దీపము లేకుండా ఊడ్చబడదు. దీపం వెలిగించబడాలి. వాక్యము ఆలోచన ఉండాలి. వాక్య సంబంధంగా ఆలోచన చేస్తే, వాక్యం వింటే, వాక్యానికి లోబడితే లోపము, చెత్త చెదారం ఏదైతే ఉందో అదంతా ఊడ్చడానికి ఇష్టపడతావు. దీపం వెలిగించుకుంటే ఆమె ఇల్లు శుభ్రం చేయగలదా? లేదు. దీపం వెలిగించుకుంటే చెత్త కనపడదు, పోగొట్టుకున్న నాణ్యం కనపడదు, ఏం కనపడదు. అంతా గుడ్డితనంగానే ఉంటుంది. యుగ సంబంధమైన దేవత కొంతమంది మనుషులకు ఏం కలిగిస్తుంది? గుడ్డితనం. వాక్యం అర్థం కాకుండా మూసేస్తా ఉంది. ఎప్పుడైతే ఆ మూయబడిన నేత్రాలు తెరిచి వాక్యం దగ్గరికి వస్తామో, దీపం వెలిగించబడుతుందో అప్పుడు లోపాలు సరిచేయబడతాయి. లోతు ఆ పని చేసిన వాడు కాదు. తాను సొదొమలోనే ఉన్నాడు, నీతిమంతుడుగానే అతడు. లోతు ఏదో పాపం చేశాడు, దుర్మార్గుడు మనకు రాయబల్లా. నీతిమంతుడే గాని అక్కడే ఉన్నాడు. నీతిమంతుడే గాని అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపల్లా. ఎన్నిసార్లు దేవుడు పాఠాలు నేర్పించాడు, ఎన్నిసార్లు అనుభవాలు గుండా తీసుకొని వెళ్ళాడు. ఎన్ని అనుభవాలు ఎదురవుతున్నా, ఎన్ని పాఠాలు దేవుడు నేర్పిస్తున్నా, ఎన్ని శిక్షలు దేవుడు విధిస్తున్నా ఏమనుకుంటానంటే మా మేలు కోసమేనా? అంతా మన మంచికే తల వంచితే, అంతా మన మంచికే తల వంచితే క్రీస్తులో. విన్నారా పాట ఇప్పుడు అనేది? అంతా మన మంచికే తల వంచితే క్రీస్తులో. తల వంచకుండా అంతా మన మంచితే, అంతా మన మంచిది అనుకుంటూ ఉన్నావా? ఏదో ఒక దినాన దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు మిగిలిపోతావు. లోతు కుటుంబం మిగిలినట్టుగా. లోతు అనుకొని ఉండవచ్చు, సదొమ యుద్ధం వచ్చినప్పుడు చెరక పట్టబడినప్పుడు అంతా మన మంచికేలే, అంతా మన మంచికేలే అనుకుంటూ ఉన్నాడు అక్కడే. ఆ పౌరాలు పాట నేర్చుకున్నట్టు నాన్నగారు చెప్పేవారు కదండి. పౌరాలు పట్టుకోవడానికి వేటగాడు ప్రతిరోజు అడవికి రావటం, పౌరాలు వలయటం, పట్టుకొని పోవటం, బజారుకు పోయి అమ్ముకోవటం. ఇది వాని జీవనం. పౌరాలను ఆలోచన చేస్తే అడవిలో మన మంద తగ్గిపోతుంది కదా, ఏం చేద్దాం అంటే ఒక నాయకుడు బయటికి వచ్చాడు. ఏం చేయలేదు, మనము ఒక పాట నేర్చుకోవాలి, ఒక సంగతి నేర్చుకోవాలి. ఏంటంటే వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు చల్లుతాడు, వలలో పడకుండా తప్పించు. ఇవన్నీ నేర్చుకోండి, మీరు అంతా నేర్చుకోండి. వాడు నేర్పించాడు. పావురం, పెద్ద పావురం వాడు నేర్చుకున్నాయి. ఏమని నేర్చుకున్నాయి? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు చల్లుతాడు, వలలో పడకుండా తప్పించుకోవాలి. పావురాలు, అడవిలో ఉన్న పావురాలు నేర్చుకున్నాయి. మరుసటి ఉదయం అంతా వేటగాడు వస్తా ఉన్న అడవిలోకి. పావురాలన్నీ పాట పాడుతున్నాయి. ఏమని? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు జల్లుతాడు, వలలో పడకుండా తప్పించుకోవాలి. వేటగాడికి ఒక్కసారి షాక్ ఏర్పడింది. అరే రే 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 సంగతి అంతా అవి తెలుసుకున్నాయే, ఎంత నేను మోసపోయాను, ఈ విధంగా నాకు పావురాలు పడవే వలలో, నా జీవనం ఎట్లా అని దిగులు పడి ఒక్కసారి వాడు అనుకున్నాడు, ఏదైతే ఏమవుతుందిలే వేద్దాంలే అనుకున్నాడు. వల వేసాడు. పావురాలు మాత్రం పాట ఆపలా. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వలుతాడు, వలలో పడకుండా తప్పించుకోవాలి. గింజలు వెళ్ళాడు, పాట మాత్రం ఆగిపోలా.
చెట్టు చాటున కాచుకొని ఉన్నాడు, పావురాలు దిగుతాయేమో అని. పాట మాత్రం ఆగిపోలే, పాట పాడుతూనే ఉన్నాయి. కాసేపటికి పాట పాడుతున్న పావురాలన్నీ పాట పాడుకుంటేనే వల మీద దిగాయి. వల మీద దిగాయి, పాట పాడుకుంటేనే గింజలు మేస్తా ఉన్నాయి. అవి పాట పాడుతుండగానే వేటగాడు వల లాగేశాడంతే. ఇప్పుడు వలలో పడిపోడ్డాయి, నోరు మూసుకోలే, మళ్ళీ అదే పాట. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వదులుతాడు, వలలో పడకుండా తప్పించుకోవాలి. పాట మాత్రం తెలుసు, కానీ ఆ సమస్య నుండి బయటపడేది ఆలోచన చేయటంలా. వాక్యం తెలుసు, ఏం లాభం? వాక్యానికి ఇంకా దూరంగా అయిపోతుంటే ఎవరు సరి చేస్తారు? ఎవరు నీతి మాటలు చెప్తారు? కదండి, ఆలోచన చేయాలి, దీపాన్ని వెలిగించాలి. ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చిందండి. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని ఎంత చక్కగా రాయించాడంటే, వానికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రావాలి. లోతు బుద్ధి లేకుండా ఉన్నాడు అక్కడ, నీతిమంతుడే, అతని జీవితంలో పొరపాట్లే లేవు, పాపం చేసిన వాడు కాదు, దేవుని వాక్యం బాగా తెలుసు, కానీ బుద్ధి లేకుండా ఉన్నాడు అక్కడ, తెలివి మాలిన వాడుగా ఉన్నాడు. చివరికి లోతు జీవితం చాలా నష్టపోయినట్లుగా మనం గమనిస్తాం. ప్రియులారా, నేను ముగించబోతున్నాను. ఒక్క మాట చాలు మన జీవితాలకు. ఏది ఇబ్బందికరమైన పరిస్థితితో దాని నుండి బయటకు వచ్చే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి. ఉన్న స్థలంలోనే ఉండిపోయి సమస్యను తీవ్రం చేసుకోవడం కాదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, సంసార సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, పిల్లలకు తల్లుల మధ్య సమస్య కావచ్చు, చివరికి సంఘములో సమస్య కావచ్చు. ఏదేమైనా దీపాన్ని వెలిగించాలి, బుద్ధి రావాలి. అప్పుడు తిరిగి యథాస్థానంలోకి వస్తాం. బుద్ధి లేకుండా ఉంటే స్థానం తప్పిపోతుందంతే. చిన్న కుమారుడు తన స్వతహాగా తాను తండ్రిని విడిచిపెట్టిపోయాడు, దూరదేశం పోయాడు కదండి, దుర్వ్యాపారం చేశాడు. అంటే కష్టపడకుండా సంపాదించడం చేయాలనుకున్నాడు. ఏ మాత్రం కష్టపడాల్సిన అవసరంలా, కష్టపడకుండా సంపాదించాలనుకున్నాడు. ఏం చేశాడండి, మొత్తం పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే ఒక్కడు కూడా వెనక్కి రాలా, నష్టపోయాడండి. అతడు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, దేన్ని బట్టి వెళ్ళిపోయాడంటే, తాను సంపాదించుకున్నది కాదు అది. ఎవరి ఆస్తి అది? తండ్రి ఆస్తి. తాను సంపాదించుకున్నది అయితే దాని మీద బాధ్యత, భారం ఉంటుంది కదండి. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడం జరుగుతుంది. అది తాను సంపాదించుకున్నది కాదు కాబట్టి విచ్చలవిడిగా పనిచేశాడంతే. చివరికి పందులు తినే పొట్టు కూడా తినాలని ఆశపడ్డాడు, కానీ అది కూడా వానికి ఎవరు పెట్టలా. దూరదేశం పోయినప్పుడు చాలా దర్జాగా ఉన్నాడు, జేబులో డబ్బులు ఉన్నప్పుడు వాని లెవెలే కాదు, ఎంత లెవెల్ అంటే అంటాడనమాట, నాకే అంటాడు. ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయి పందుల కాడ పోయినాడు, ఇప్పుడు అనమను అంటాడా? ఇప్పుడు ఆ ఏమైపోయింది, అయిపోయింది అనమాట. అర్థమైందా మీకు? అప్పుడు నేను అన్నాడు. ఇప్పుడు పందులు కాడిపోతే అటు అంటే కుదురుతుందా? పందులు తమ ముట్టెత్తి ఇటు అంటాయి. పందులు దాడి చేయడం చూశారు మీరు? దాని మూర్తిని ఇటు అంటుంటాయి. ఇప్పుడు పందుల కాడ విరవిగితే కుదరదు, మొట్టెత్తి తంటాయి. అప్పుడు అది అయితే అది కథ, పందులన్నీ మీద పడ్డాయంటే. అప్పుడు బుద్ధి వచ్చిందండి. ఇప్పుడు మూలుగు, అప్పుడు గంభీరంగా పలికిన మూలుగు ఇప్పుడేమైంది? అప్పుడు గంభీరంగా చేసిన కేక ఇప్పుడేమైంది? మూలుగా అయిపోయింది. అమ్మ 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 అంటున్న ఆకలితో. ఆ పరిస్థితి రాకముందే బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి రావాలి. వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, ఉంగరం పోగొట్టుకున్నాడు, చెప్పులు పోగొట్టుకున్నాడు, స్నానం లేదు, శుభ్రత పోగొట్టుకున్నాడు. అంత ఎట్లున్నాడంటే బికారిగా తయారైపోయాడు. చూడ్డానికి కూడా ఏమాత్రం రూపము కనబడ్డలా సరిగా, అంత దరిద్రంగా. అంతకుముందు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హోదానో, ఎంత ఘనతనో. ఎవరు కనపడినా అన్నా వందనాలన్నా బాగున్నారని అడిగేటోళ్ళు. ఇప్పుడు ఎవరు వాళ్ళకరిగారు? ఎందుకు? గుర్తుపట్టడానికి లేదు. ఇంకా ఎట్లా మారిపోయాడో. ప్రభు దగ్గరకు పోయినాక అడగొచ్చు, ప్రభువా అది వర్ణించు నాయన ఒక్కసారిని ఆ తప్పైన కుమారుని గురించి. అంత దరిద్రంగా తయారైపోయాడు. కారణం ఎవరండి? కారణం ఎవరు? తండ్రా? పెంచినోడా? సాకినోడా? కన్నోడా? బాగా చూసుకున్నోడా? కారణం
మనము నిందలు మోపడానికి చాలా ముందు ఉంటాం కదండి. తండ్రే కారణం అయిండొచ్చు, అంత లేని ఇంట్లో నుంచి పిల్లోడు పోతాడా? అరే తండ్రి ఏదైనా అనిండొచ్చు, అరే ఆస్తి తీసుకున్నావరా, జాగ్రత్తరా, కొంచెం జాగ్రత్తగా కాపాడుకోరా, సంసారం బాగా చేసుకోరా, భార్య పిల్లలను బాగా చూసుకోరా, ఇట్లా క్రమంగా ఉండరా అని చెప్పిండొచ్చు. మొన్న పేపర్లో నిన్ననే ఒక పేపర్లో చదివాను నేను. చదివితే తండ్రి ఆయన బ్రాహ్మణుడట, ఈ పురోహితం చేసేవాడు. 2 కుమారులట, ఇద్దరికి నేర్పించారు పురోహితం. నేర్పించిన తర్వాత పెద్దోడిని ఒక స్థలానికి పంపించాడట. చిన్నోడిని ఇంకొక స్థలంలో నువ్వు కూడా పురోహితం అంటే మంత్రాలు చదవపోయి, మంత్రాలు అంటే ఏమంటారు, శ్లోకాలు చదువు నీకు పంపించడానికి చెప్పాడట. వీడు చిన్నోడు ఏందో ఆరోగ్యం బాగాలేకని ఇంతకేదో పోకపోతే తండ్రి మందలించాడట. ఏమని మందలించాడు? అరే నీకు నేర్పించిన కదా, నేర్పించిన క్రమంగా ఉండా, నువ్వు పోవమని చెప్తే పోకుండా ఎందుకున్నావు? సోమరుగాడు అన్నాడు. ఏమన్నాడు, ఏం కథనో. వాడు నేరుగా ఇంట్లోకి పోయి ఊరేసుకొని తెచ్చిపోయినాడు. పేపర్లు వేసారండి. తండ్రి మందలించకూడదా? తండ్రి సరిచేయకూడదా? వాక్యానుసారంగా ఉండాలని చెప్పకూడదా? చెప్తే బాధనా? చెప్తే ఇబ్బందా? ఊరేసుకుంటావా? చచ్చిపోతావా? చచ్చిపోయి ఏం సాధిస్తావు? దూరమై ఏం సాధిస్తావు? అటు చూస్తున్నారు కదా కదండి. తండ్రి మీద నిందేస్తే అది న్యాయమా? కాపరి మీద నిందేస్తే అది న్యాయమా? వాక్యానుసారంగా ఉండని బోధిస్తే అది అన్యాయమా? వాక్యానికి లోబడండి, వాక్య క్రమం ఉండాలి అని చెప్తే అన్యాయమాది? లోతు నీతిమంతుడే కానీ దైవ భయము లేనివాడు. పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్న ఆ పరిస్థితిని బయటికి రావాలి అని ప్రయత్నం చేసిన వాడు కాదు, కానీ అక్కడే ఉండి కదండి మొరపెట్టాడు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చేమంటున్నాడు. అక్కడ గమనించండి 18వ అధ్యాయంలో, 17వ అధ్యాయము ముందు 18వ అధ్యాయం ముందు వచ్చినాల్లో మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్న మాట చూడండి. ఒక్కసారి మనం చూద్దాం. దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడు, అబ్రాహాముతో ఏమంటున్నాడు, ఇంతవరకు చదువుకున్నాం. ఏమంటున్నాడు చూడండి 18వ అధ్యాయంలో 20వ వచనంలో, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో. మొరపెట్టినది ఎవరు? లోతు నీతిమంతుడు కదండి. నీతిమంతుడు మొరపెడితే దేవుడు ఏం చేయాలి? నీతిమంతుడు మొరపెడితే దేవుడు ఏం చేయాలి? వెంటనే తానున్న స్థలం నుంచి శిక్ష విధించాలి. అంతేనా కాదండి? ఇప్పుడు దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? నినివే సొదొమ పట్టణానికి వచ్చి కదండి ఆ విధంగా ఉందో లేదో చూస్తానంటున్నాడు. దేవునికి ఎందుకు డౌట్ వచ్చింది? చెప్పండి, దేవునికి ఎందుకు డౌట్ వచ్చింది? మీరు చెప్పాలి జవాబు. ఇప్పుడు మొరపెట్టినవాడు మనసు నొచ్చుకొని బాధపడుతూ మొరపెట్టినవాడు లోతు నీతిమంతుడు రాయబడింది పేతురు పత్రికలో. ఇప్పుడు నీతిమంతుడు మొరపెట్టి నీతిమంతుడు కొయ్యో మొర్రో అంటుంటే దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడు? ఆ విధంగా చేసినారో లేదో చూస్తా అంటున్నాడు. ఎందుకు మళ్ళీ ఎగ్జామినేషన్? ఎందుకు మళ్ళీ పరీక్ష? అంటే లోతును దేవుడు నమ్మలేదా? ఎవరు మొర విని వచ్చాడు? చెప్పాలి, ఎవరు మొర విని వచ్చాడు? లోతు మొర విని వచ్చాడే. మరలా సొదొమకు పోతాను, నేను చూస్తాను అంటున్నాడే. చెప్పండి, ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే లోతు మాట నమ్మలేదా? లోతు ప్రార్థన విన్నాడు కదా. ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు పరిశుద్ధాత్ముడు బోధించే సంగతి ఏంటంటే, మొరపెడుతున్నాడు కానీ అదే స్థలంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. మొరపెట్టినవాడు మామూలుగా ఏం చేయాలి? మొరపెట్టినవాడు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి బయటికి రావడానికి. కానీ ప్రయత్నం చేయకుండా అన్ని తీసేసుకున్నాడు, గౌని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇంతకు మనోడు చేసిన ప్రార్థన సరైందా కాదా అని సుండికి వచ్చినాడు దేవుడు కదండి. చూడ్డానికి వచ్చి దేవుడు ఏమన్నాడు లోతుతో? దేవదూతలు ఇద్దరు వచ్చి ఏమన్నారు? మేము ఈ రాత్రి ఈ నడివీధిలో వెళ్ళబుచ్చుతామన్నాడు. ఎందుకు దేవుడు అక్కడ నడివీధిలో ఉండడానికి ఇష్టపడ్డాడో తెలుసా? ఎందుకు నడివీధిలో ఉండడానికి ఇష్టపడ్డాడు? ఆ సొదొమ వారి పరిస్థితి తెలుసుకోవడానికి. లోతు మొరపెట్టాడు కదా, సొదొమలో ఉన్న పరిస్థితి తెలుసుకోవాలంటే దేవుడు ఎక్కడ ఉండాలి?
వచ్చిన దేవదూత లెక్క ఉండాలి, నడివీధిలో ఉండాలి. ఆ నడివీధిలో ఉండడానికి వారు ఇష్టపడ్డారండి. పరిస్థితి అంతా తెలుసుకున్నారు. లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణాల మీదకి నాశనాన్ని వారు ప్రకటించారు. మీరు గమనించండి, అంత ప్రార్థన చేసినవాడు, చదువుదాం చూడండి ఒక మాట, అంత ప్రార్థన చేసినవాడు, అంత కదండి మొరపెట్టినవాడు, నీతిమంతుడుగా ఉన్నవాడు, మనసులో బాధ పెట్టుకున్నవాడు, మనసు నొప్పించుకున్నవాడు ఏం చేస్తున్నాడు చూడండి. 16 వచ్చిన 19వ అధ్యాయంలో 19:16 చదవాలి. అతడు తడువు చేసెను. ఎవరైనా నీతిమంతుడు, ఎవరైనా మొరపెట్టినవాడు కదండి. ఈ మొరపెట్టిన లోతు, నీతిమంతుల లోతు ఇప్పుడు దేవదూతలు వచ్చిన తర్వాత కూడా నాశనం ఇక్కడ రాబోతుంది అని మాట చెప్పిన తర్వాత కూడా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని 14వ వచనంలో చెప్పిన తర్వాత 15వ వచనంలో అల్లుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారిని కూడా పిలిచాడు. వారు కూడా ఎగతాళి చేశారు. అల్లులు ఏమన్నారు? మేము రాంపు అన్నారు. ఇప్పుడు 16వ అధ్యాయం వచ్చేసరికి అతడు తడువు చేశాను. తడువు చేసే సమయం అది, ఆలస్యం చేసే సమయం అది. అవకాశం వచ్చింది తప్పించబడ్డానికి. దేవదూతలు వచ్చారు, శిక్షను ప్రకటించారు. నష్టం ఇదయ్యా, ఇట్లా నష్టపోతావు నువ్వు, ఇట్లా ఇబ్బందులు పాలవుతావు నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ప్రార్థన చేసిన వాడే నీతిమంతుడే. కానీ ఏం చేస్తున్నాడండి? తడువు చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నువ్వున్న పరిస్థితుల్లో దేవుడు బయటికి రమ్మంటున్నప్పుడు వెంటనే ఇమీడియట్గా బయటికి రావాలి. తడువు చేసావా? అగ్నిగంధకాల్లో పడి చావడానికి అవకాశాలు ఉన్నాయి. తడువు చేయకూడదండి. దేవుని పిల్లలుగా మన జీవిత యాత్రలో దేవుని వాక్యానికి దూరంగా ఉన్న, సంఘానికి దూరంగా ఉన్న, దేవుని వాక్య క్రమానికి దూరంగా ఉన్న, వాక్య క్రమం దగ్గరికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే రావాలి. తడువు చేస్తే అక్కడ దేవదూతలు చేయబట్టుకొని లాక్కొని పోయారులేండి. ఇప్పుడు దేవదూతలు అక్షరార్థంగా వచ్చి నిన్ను బయటికి లాగరు. నువ్వు చేజేతులు నష్టం తెచ్చుకుంటావు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ శోధనలు అయితే నువ్వు ఉన్నావో, ఏ పాపంలో అయితే నిలిచి ఉన్నావో, ఏది నిన్ను శోధిస్తూ ఇబ్బందిగా గురి చేస్తుందో, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగా ఉందో, నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తుందో, ఆ పరిస్థితి నుండి తడువు చేయకుండా వెంటనే రావాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏమి ఎక్కడి నుంచి రక్షించబడ్డానికి? నేను నష్టపరిచే పరిస్థితులను రక్షించబడ్డానికి. అది ఏదైనా కావచ్చు, సహవాసం కావచ్చు, ఊరికి కూర్చొని మాట్లాడేది కావచ్చు కదండి, ఎక్కడికో వెళ్ళేది కావచ్చు, ఎక్కడో కూర్చొనేది కావచ్చు, ఏదో ఆలోచన చేసేది కావచ్చు. అది ఏదైనా నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేదిగా ఉంటే, నీ కుటుంబ జీవితానికి నష్టం కలిగించేదిగా ఉంటే, నీ దేవునితో నీకున్న సంబంధాన్ని తెగ్గొట్టేదిగా ఉంటే వెంటనే తడువు చేయకుండా లేచి పక్కకు రావాలి, లేచి బయటికి రావాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు హెచ్చరిస్తున్నాడు. మొరపెట్టిన లోతు చివరికి ఏం చేశాడంటే బలవంతంగా బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ప్రభుచితమైతే మరలా సందేశం అని వింటాం. అలా కాదు ప్రభు అంటున్నాడు. మరలా అలా కాదు ప్రభు, అట్లా వద్దులేనైనా ఇట్లా చేద్దామని అంటున్నాడు మరలా లోతు. ఆ సందేశాన్ని ప్రభుచితం మరలా విందాం. లోతు అవకాశం వచ్చిన సొదొమను విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. సొదొమ మీద దేవుడు శిక్షను విధించాడండి. దేవుడు అగ్నిగంధకాలు కురిపించడానికి తాను తీర్మానం చేసుకున్నాడు. సొదొమ నుండి లోతు కుటుంబం తప్పించబడిందేమో, కానీ సొదొమ జీవితం లోతు జీవితం నుండి బయటికి వెళ్ళిపోలా. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న దేవుని స్వార్థగా ఒక మాట చివరి నేను చెప్తున్నాను. అందరూ తలలు ఉంచండి. లోకములో మానవులందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేని స్థితిలో ఘోరమైన నరకాగ్నికి వారసులుగా జీవిస్తున్నారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన మాటకు లోబడతారో, వారి జీవితాలకు దేవుడు క్షమాపణ ఇస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు గనక ఇంకా నీ పాప జీవితము నుండి నువ్వు విడుదల పొందకపోతే, ఇంకా నీ పాప స్థితి నుండి నీకు విడుదల దొరకకపోతే, ఈ క్షణమే యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో.
యేసుప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాయనా, ఆ శిక్ష నుండి నాకు విడుదల కావాలి, ఆ పాపపు స్థితి నుండి నేను బయటికి రావాలి దేవా, నన్ను బయటికి రప్పించు దేవా అని దేవుని అడిగితే ఈ క్షణంలోనే దేవుడు బయటికి నడిపిస్తాడు పాప స్థితిలో నుండి. ఇంకా రక్షించబడిన వారు ఇక్కడ ఉన్నట్లయితే హృదయాల్లో తీర్మానం చేయండి, యేసుప్రభువా, నిజంగా నేను పాపంలో ఉన్నాను, ఘోరములో ఉన్నాను, లోకములో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, నీ గురించి తెలిసి కూడా నేను అంగీకరించలేదు దేవా, నా పాప జీవితాన్ని క్షమించు అని దేవుని అడిగితే ఆయన ఈ క్షణమే క్షమిస్తాడు, తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. నమ్మిన విశ్వాసముగా దేనికి మనం బానిసలైపోయామో, ఏది మనల్ని పట్టుకొని పోయిందో, దేని దగ్గర మన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఏది మన ఆత్మీయ స్థితిని దినదినం బాధిస్తుందో ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అవకాశాలు ఇస్తున్నప్పుడు, ఆ తప్పైన కుమారుడు ఏ రీతిగా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడో, ఆ స్త్రీ నాణ్యం ఏ రీతిగా తను తాను స్వయంగా ఆ కొరతను తెలుసుకొని, నష్టాన్ని తెలుసుకొని తాను ఏ విధంగా దొరకబుచ్చుకున్నదో, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఆ రీతిగా బయటికి రావాలి. నీవు కూడా మరలా యథాస్థానంలోకి రావాలి, యథాస్థితిలోకి రావాలి. ఏదో పరిస్థితిని బట్టి దూరం అయిపోయావేమో, ఆ పరిస్థితి నీ జీవితాన్ని నష్టం కలిగించేదైతే ఇప్పుడే బయటికి రావాలి, తిరిగి సమీపం కావాలి. గాయపన హస్తాలు చాచి ప్రభు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకు నా బిడ్డ నువ్వు సహవాసానికి దూరం అవుతావు, ఎందుకు నాకు దూరం అయిపోతావు, నా వాక్యానికి ఎందుకు దూరం అయిపోతావు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకొని ఆయన సన్నిధికి రావాలి. ఆత్మీయ జీవితం మనకు ప్రభువుకు చెందింది. వ్యక్తిగతంగా మన ప్రభుతో ఎప్పుడైతే చక్కని సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం సంతోషభరితంగా ఉంటుంది. పాపానికి దూరంగా ఉంటాం, వాక్య వ్యతిరేకమైన స్థితులకు మనం దూరంగా ఉంటాం. దేవుని సంఘాన్ని ప్రేమించేవారుగా, వాక్య క్రమాన్ని ప్రేమించేవారుగా, వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటాం. అలాంటి తీర్మానం తికుండా వెళ్ళవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో హెచ్చరించబడుతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రం. లోతు జీవితాన్ని మీరు మా ఎత్తు తీసుకొని వచ్చారు నాయనా. లోతు మొరపెట్టిన వాడుగా ఉన్నాడు, కానీ అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనుదినం మనసు నొచ్చుకుంటున్న వాడుగా ఉన్నాడు, బాధపడుతున్న వాడుగా ఉన్నాడు, కానీ ఆ పరిస్థితుల నుండి బయటకు వచ్చిన వాడు కాదు నాయనా. మీరు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు. తండ్రి నుండి తాను దూరం అయిపోయాడు, పోషించిన వాడి నుండి దూరం అయిపోయాడు. యుద్ధము సంభవించి చెరపట్టకుండా పోబడినప్పుడు కూడా అబ్రహాము సహాయం చేయగా మరలా వెంటకంట రావలసిన వాడు అక్కడే ఉండిపోయాడు. తీర నష్టాన్ని తాను అనుభవించాడు. లోకములో జరిగిన ఒక నీచ కార్యం వారి కుటుంబంలో జరగడానికి కారకుడయ్యాడు. ప్రియ తండ్రి, ఈ సందేశాన్ని విన్న మా జీవితాలు ఆ రీతిగా ఉండకుండా మీ వాక్యానికి లోబడుతూ దేనికి దూరంగా ఉండాలో, ఏ పరిస్థితికి దూరంగా ఉండాలో, ఏ స్థితికి దూరంగా ఉండాలో, దేనికి సమీపంగా ఉండాలో దాన్ని ఎరిగిన వారముగా ఆ ప్రకారం జీవించడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మీరు ప్రతి వారిని కాపాడండి. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను కూడా మీరు దేవా కనికరించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం. ఇదే నూతనంగా సహవాసానికి వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా రక్షించబడక పాప జీవితంలో ఎందరైతే ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. వారు తమ జీవితాలు మీకు సమర్పించడానికి మీరే సహాయం చేయండి. ముందున్న యూత్ మీటింగ్ను, సాయంకాలం జరగబోతున్న సహోదరుల సహవాసాన్ని కూడా, సమావేశాన్ని కూడా మీరు దీవించవలసిందిగా వేడుతూ మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. ఈ వారమంతా జరగబోతున్న కార్యక్రమాల్లో మీ దివ్యమైన సన్నిధిని అనుభవించడానికి దేవా మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ, ఈ దీనదాసుని బలపరిచి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ సందేశము ద్వారా దేవా మీరు మా అందరితో మాట్లాడిన దేవుడు నాయన, మీరు మాట్లాడిన ప్రకారం మా జీవితాలు సరి చేసుకొని మీ కృపలో కాపాడబడుతూ వదిలడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ, మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల స్థలాపో చెప్పుకుంటున్నా. పల్లెటూళ్ళ నుండి కూడా చాలామంది పిల్లలు వచ్చారు నాయన, వారందరూ మీరు దీవించండి. వారి తిరుగు ప్రయాణంలో కూడా వారికి మీరు కృపను చూపించవలసిందిగా వేడుతున్నాం. మీ సహాయం కోరుతూ మీ కృపకు అప్పచెప్పుకుంటూ, ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.